రాధాకృష్ణని మిస్టర్ సజ్జనార్ గారు ఏబిఎన్ రాధాకృష్ణని అరెస్ట్ చేసే దమ్ముందా? అట్లీస్ట్ ఆయన రాసిన కథనం మీద సిట్ వేసే సాహసం మీరు చేయగలరు? నేను చెప్తా, ఆధారాలు నేను ఇస్తా మీకు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కేసు నమోదు చేయాలా? బట్టి విక్రమార్క మీద కేసు నమోదు చేయాలా? నరేంద్ర చౌదరి మీద కేసు నమోదు చేయాలా? దానికి ఎవరెవరు సహకరిస్తున్నారో ఆ అధికారులందరి మీద కూడా కేసు నమోదు చేయాలా? దీన్ని ఇమ్మీడియట్గా మీరు ఏసీపీ చేత దాని మీద విచారణ జరిపించాలి. ముఖ్యమంత్రి గారు చెప్పిన అది ఫేక్ కథనం అని, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన అది ఫేక్ కథనం అని మీరు ఎందుకు రాధాకృష్ణ అరెస్ట్ చేయరు? ఎందుకు రాధాకృష్ణ మీద కేసు పెట్టరు? వేసే దమ్ముందా మిస్టర్ సజ్జనార్? మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ ప్రజల పక్షాన అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సజ్జనార్ గారు మనం మాట్లాడారు, మీరు గుర్తుకుండొచ్చు. సిట్ ఏర్పాటు అయిన తర్వాత ఎన్టీవీ ఆ హడావుడి, ఎన్టీవీ ఆఫీస్లో పోలీసుల సోదాలు, ఈ వ్యవహారం, అరెస్టులు, ఇదంతా హడావుడి నడుస్తున్నప్పుడు సజ్జనార్ గారు మీడియాతో మాట్లాడుతూ సిట్టు ఏడికైనా పోతుంది, సిట్టు ఎవరినైనా అరెస్ట్ చేస్తుంది, చట్టం తన పని తాను చేస్తుంది, చట్టం ముందు తీసుకొచ్చి నిలబెడుతుంది, ఎవరైనా సరే రావాల్సిందే, వచ్చి చట్టం ముందు నిలబడాల్సిందే, సహకరించాల్సిందే అనేటువంటి మాటని ఆయన మాట్లాడడం జరిగింది. అది దేని గురించి? ఒక మంత్రి పేరు రాయని, మంత్రి పలానా మంత్రి అని పేరు రాయాలి ఎన్టీవీ కథనంలో. మంత్రి పేరు ప్రాపర్గా రాయని, పేరు తెలియనటువంటి విధంగా, అంటే ఆ మంత్రి ఎవరో పేరు రాయనటువంటి కథనము, ఆ మహిళా ఐఏఎస్ అధికారి ఎవరో పేరు రాయనటువంటి కథనము, ఏ ఊరు పేరు లేనటువంటి ఒక గాసిప్ కథనం మీద సిట్ ఏర్పాటు అయింది. దాని మీద సజ్జనార్ గారు ఇంత వీర లెవెల్లో ఫైర్ అయ్యారు. ఫైర్ అయ్యారు. అదేదో సినిమా ఉంటుంది కదా, బ్రహ్మానందం గారు ఫైర్ అవుతారు చూసినావా, రేసుగుర్రం సినిమాలో, అట్లా ఫైర్ అయిపోయారు మన సజ్జనార్ గారు. మరి అలాంటి సజ్జనార్ గారికి ఇవాళ ఇంకో బ్రహ్మాండమైనటువంటి కేసు వచ్చింది. మరి దీని ప్రకారము ఇవాళ వచ్చినటువంటి ఈ కథనాల ప్రకారము రాధాకృష్ణని, మిస్టర్ సజ్జనార్ గారు ఏబిఎన్ రాధాకృష్ణని అరెస్టు చేసే దమ్ముందా? అట్లీస్ట్ ఆయన రాసిన కథనం మీద సిట్ వేసే సాహసం మీరు చేయగలరా? నేను చెప్తా, ఆధారాలు నేను ఇస్తా మీకు. ఆధారాలు లేవు అంటారు కదా, నేను ఇస్తా. నిన్నటి వీకెండ్ కామెంట్ బై ఆర్కే చూడండి, లేకపోతే ఇవాళటి ఆర్కే కొత్త పలుకు చూడండి. వాస్తవానికి ఎన్టీవీలో వచ్చినటువంటి కథనంలో మంత్రి పేరు పలానా మంత్రి అని మంత్రి పేరు లేదు, పలానా అధికారి అని అధికారి పేరు లేదు. కానీ రాధాకృష్ణ తన ఆర్టికల్లో కావచ్చు, తన వీకెండ్ కామెంట్లో కావచ్చు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి డైరెక్ట్గా పేరు పెట్టిండు. ఈ బొగ్గుగని వ్యవహారంలో ఉన్నది పలానా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, పలానా నరేంద్ర చౌదరి అని ఉన్నది. డైరెక్ట్గా పేర్లే ఉన్నాయి. మరి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటిది? మంత్రి కోమటిరెడ్డి పేరు చెప్పిండు కాబట్టి మరి అది నిజంగా మంత్రి కోమటిరెడ్డి చేసిండా లేదా ఏంటి అనేది అది తప్పు. ఆ విషయాన్ని ఎవరు చెప్పారు? డైరెక్ట్గా బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి రాధాకృష్ణ రాసిన వార్తా కథనం ఫేక్ అని చెప్పిండు. అలాగనే ముఖ్యమంత్రి గారు ఖమ్మంలో బహిరంగ సభలో మాట్లాడుతూ రాధాకృష్ణ రాసినటువంటి కథనం ఫేక్ అని చెప్పిండు. మరి ఇద్దరు, ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటల ఆధారంగా నువ్వు ఇప్పుడు రాధాకృష్ణని అరెస్టు చేయాలి, లేకపోతే రాధాకృష్ణ మీద సిట్ ఏర్పాటు చేయాలి. వేసే దమ్ముందా మిస్టర్ సజ్జనార్? మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మేము. తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ ప్రజల పక్షాన ఈ సర్కస్ నడిపిస్తున్నటువంటి, ఈ సర్కస్ను చూసి విరక్తి పుట్టినటువంటి ప్రజలుగా అడుగుతా ఉన్నాం మేము. ముఖ్యమంత్రి గారు చెప్పారు అది ఫేక్ కథనం అని, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు అది ఫేక్ కథనం అని. మీరు ఎందుకు రాధాకృష్ణ అరెస్ట్ చేయరు? ఎందుకు రాధాకృష్ణ మీద కేసు పెట్టరు? ఇంకొకటి, మంత్రి పేరు లేదు గతం ఆ ఎన్టీవీ కథనంలో, కానీ ఇలా మంత్రి పేరు ఉన్నది. ఇంకొకటి, మహిళా అధికారి ఆత్మహత్యాయత్నం చేసుకున్నది అని చెప్పేసి ఈ రాధాకృష్ణ రాసిండు. మరి ఏ ప్రాతిపదికన రాసిండు ఆత్మహత్య చేసుకుందని? ఎట్లా తెలిసింది ఆయనకు? ఆమె ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందా? ఏదైనా మెడికల్ రిపోర్ట్లు ఉన్నాయా? లేకపోతే ఆమె మన స్టేట్మెంట్ ఇచ్చిందా రాధాకృష్ణకి, ఇక నేను ఆత్మహత్య చేసుకున్నా పలానా దగ్గర, పలానా నిద్ర మాత్రలు ఎక్కువ మింగినా అని చెప్పేసి ఎట్లా రాసిండు? అది గాసిప్పా? ఇప్పుడు అప్పుడు రాసినటువంటి వార్తలో పేరు లేకుండా ఇక్కడ పేరున్నది మంత్రిది, దాంట్లో అసలు ఎవరో కూడా తెలియదు, ఇక్కడ మాత్రం ఆత్మహత్యాయత్నం చేసుకుందని చెప్పేసి ఇంకా లోతుకుపోయి రాసిండు. మరి ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంటే తలుపు సాటున మన రాధాకృష్ణ గారు ఉన్నారా, విన్నరా? దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ అది ఫేక్ అయితే ఆయన మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది నిజమైతే
మరి ఆమె ఆత్మహత్యయత్నం చేసుకున్నట్టు ఉన్నటువంటి ఆధారాలు చూపెట్టాల్సినటువంటి బాధ్యత మిస్టర్ సజ్జనార్ మీద ఉన్నది. ఇంకొక అంశం కూడా ఉన్నది. హాస్పిటల్లో జాయిన్ అయిందా, మరి ఇంకేమైందని బొగ్గు గనికి సంబంధించినటువంటి ఏది నైని బొగ్గు బ్లాక్ సంబంధించినటువంటి దాంట్లో అవకతవకలు జరిగినాయి, టెండర్ల వ్యవహారంలో ఇది జరిగిందని చెప్పేసి ఇంత పెద్ద కథనాన్ని ఆయన వడ్డీ వార్చారు. ఆ కథనం సారాంశం ఏంటిది, అందులో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అంటే ఒకవేళ రాధాకృష్ణ రాసినట్టు అందులో అవకతవకలు జరిగినాయి అంటే మీరు మంత్రి మీద కేసు నమోదు చేయండి. ఎవరి మీద? మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కేసు నమోదు చేయాలా, బట్టి విక్రమార్క మీద కేసు నమోదు చేయాలా, నరేంద్ర చౌదరి మీద కేసు నమోదు చేయాలా, దానికి ఎవరెవరు సహకరిస్తున్నారో ఆ అధికారులందరి మీద కూడా కేసు నమోదు చేయాలా. దీన్ని ఇమ్మీడియట్గా మీరు ఏసీపీ చేత దాని మీద విచారణ జరిపించాలి. ఏది రాధాకృష్ణ రాసిన వార్త కరెక్ట్ అయితే, ఒకవేళ రాధాకృష్ణ రాసిన వార్త రాంగ్ అయితే ఇమ్మీడియట్గా రాధాకృష్ణ మీద సిట్ ఏర్పాటు చేయాలి. నువ్వు ఎట్లా రాసినావు ఇలాంటి కథనం? మరి బట్టి విక్రమార్క గారిది కుటుంబం కాదా అండి? మరి ఆయన కుటుంబం ఇలా క్షోభించదా? అది వ్యక్తిత్వ హననం కాదా? దాని మీద కూడా సిట్ వేయాలి కదా. ఆధారాలు లేనటువంటి, ఎలాంటి పేరు లేనటువంటి, కంప్లైంట్ ఎవరిచ్చిరో కూడా తెలియనటువంటి కేసులో సిట్లో హడావుడి చేసినటువంటి సజ్జనార్ గారు ఇవాళ డైరెక్ట్గా పేర్లు చెప్తా ఉన్నాడు. ఆయన బొగ్గు గనిలో అవినీతి జరిగింది అని చెప్తా ఉన్నాడు. అలాంటప్పుడు మీరు ఇమ్మీడియట్గా అయితే ఏసీబీ చేత బట్టి విక్రమార్క మీద, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద, నరేంద్ర చౌదరి మీద, అధికారుల మీద, అందరి మీద కేసులు పెట్టి విచారణ చేయించాలి. లేదనుకుంటే ఆ వార్త తప్పైతే ఇమ్మీడియట్గా రాధాకృష్ణ అరెస్ట్ చేయాలి, సిట్ ఏర్పాటు చేయాలి. మిస్టర్ సజ్జనార్ గారు మీరు చేయగలుగుతారా ఇదంతా? ఇవన్నీ పక్కన పోతే అసలు ఇంకొక విషయం కూడా రాసిండు ఆయన అందులో. అసలు సిట్ అంట మీకు మొన్న ఏర్పాటైనటువంటి సిట్టు, మీ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి సిట్టు, ఈ సిట్ అంట ముఖ్యమంత్రి గారి ప్రమేయం లేకుండానే ఏర్పాటైందంట. అది మరి నిజమేనా? ముఖ్యమంత్రి గారి ప్రమేయం లేకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయనే, హోంశాఖ మంత్రి ఆయనే, పోలీసులు మొత్తము హోంమంత్రి దగ్గర ఉంటారు, ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటారు, రెండు ఆయనే. మరి మొన్న ఏర్పాటైనటువంటి సిట్టు ముఖ్యమంత్రికి తెలియకుండా మీకు మీరే ఏర్పాటు చేసుకుర్రంట. మరి మీకు మీరే ఏర్పాటు చేసుకున్నంత దమ్ము, మీకు మీరే ఏర్పాటు చేసుకున్నంత పవర్ మీ చేతిలో ఉన్నప్పుడు రాధాకృష్ణ మీద కూడా మీరు సిట్ ఏర్పాటు చేయండి. ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయండి. ప్రజలకు వాస్తవాలు నిగ్గు తెలిసి చెప్పండి. ఒకవేళ సిట్టు మరి ముఖ్యమంత్రి గారు చెప్తేనే ఏర్పాటైందంటే తప్పుడు కథనం రాసినందుకు మీరు ఈయన మీద కేసు నమోదు చేయండి. ఒకవేళ మీకు సిట్ ఏర్పాటు చేసే పవర్స్ మీకే ఉంటే, ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా, హోంమంత్రితో సంబంధం లేకుండా మీకే ఉంటే, ఇప్పుడు రాధాకృష్ణ మీద మీరు సిట్ వేయొచ్చు, డైరెక్ట్గా చేయొచ్చు. ఒకవేళ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోనే ఇప్పుడున్నటువంటి సిట్ ఏర్పడితే తప్పుడు కథనాన్ని రాసినందుకు, ప్రజల్లో ముఖ్యమంత్రిని పలచన చేసినందుకు, ముఖ్యమంత్రి పవర్ను తగ్గించినందుకు, ముఖ్యమంత్రిని డమ్మింగ్ చేసినందుకు, ఆయన మీద ఫేక్ వార్త రాసినందుకు కేసు నమోదు చేయొచ్చు, అరెస్టు చేయొచ్చు. ఏదో ఒకటి చేయండి. అందుకే అడుగుతున్నాం, సజ్జనార్ గారు, మిస్టర్ సజ్జనార్, ఏబిఎన్ రాధాకృష్ణని టచ్ చేసే దమ్ముందా, అరెస్ట్ చేసే దమ్ముందా, సిట్ ఏర్పాటు చేయగలవా అని దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత సిపి సజ్జనార్ గారి మీద ఉన్నది. మరి అది ఎన్టీవీ సిట్ రైట్ అయితే దీని మీద కూడా సిట్ ఏర్పాటు చేయాలి. ఒకవేళ దీని మీద సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదనుకుంటే ఎన్టీవీ కథనం మీద కూడా సిట్ అనవసరం. ఇది నడవకపోతే అది నడవదు, అది నడిస్తే దీని మీద కూడా నడవాలి చర్చ. మీరు ఆపినా కానీ మేము మాత్రం ఆపం, బరాబర్ అడుగుతాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజలకు వాస్తవాలు చెప్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.